రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ఇక బోరాన్ గురించి తెలుసుకుందాం. ఈ బోరాను మొక్క జీవన చక్రంలో చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. అన్ని రకాల పంటలలో కూడా ఈ బోరాన్ మనకు తప్పనిసరి కావాల్సి ఉంది. చాలామంది కేవలం కూరగాయల పంటల్లో వీటిలో బోరాన్ని ఉపయోగిస్తారు, కానీ లేదా హార్టికల్చర్లో వరి లాంటి పైరులలో బోరాన్ని ఉపయోగించరు. కానీ ప్రతి పైరులో కూడా బోరాను ఆవశ్యకత చాలా ఉంది. ఈ బోరాను మొక్కలలో ఏర్పడే పిండి పదార్థాలని అన్ని విభాగాలకి సరఫరా చేయడంలో బోరాన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా పెలుసుదనం ఉన్నప్పుడు ఆ ఆకులని మళ్ళీ మృదుత్వంగా తీసుకురావడానికి, అంటే పెలుసుదనాన్ని తొలగించి ఆకులకు మృదుత్వాన్ని కలిగించడంలో ఈ బోరాన్ సహకరిస్తుంది. ఇంకా మొగ్గకి కొమ్మకి మధ్య గట్టిగా బంధం ఏర్పడడానికి ఈ బోరాను ఉపయోగపడుతుంది. అందువల్ల పూత రాలినప్పుడు మీరు ఒకటి గమనించండి. పూత రాలుతోంది అంటే ఆ మొక్కలో భాస్వరం లోపం ఉన్నట్లు, బోరాన్ లోపం ఉన్నట్లు, కాపర్ లోపం ఉన్నట్లు. ఈ మూడింట్లో ఏది లోపించినా సరే పూత రాలిపోతుంది. కాబట్టి ఈ 3 లోపాలు లేకుండా చూసుకోవాలి పూత రాలకుండా ఉండాలంటే. చాలామంది పూత రాలుతున్నప్పుడు ఏవేవో గ్రోత్ ప్రమోటర్లు అవి ఇవి తీసుకొచ్చి కొడుతూ ఉంటారు. కానీ పూత రాలే సమయంలో అటువంటి లక్షణం మీ పైరులో కనిపిస్తే వెంబడే మీరు బోరాను, కాపరు, భాస్వరము ఈ 3 లోపాలు ఏదో ఒకటి లోపించాయని అనుకొని వీటిని సవరించుకోవాలన్నమాట. అంతేకాకుండా కాయ సైజు రావడంలోనూ పగుళ్ళు రాకుండా అరికట్టడంలోనూ బోరాను చాలా ఉపయోగపడుతుంది. ఈ బోరాన్ లోపిస్తే ఇందాక చెప్పినట్లు పూత రాలిపోతుంది, కాయలో పగుళ్ళు ఏర్పడతాయి, అంతేకాకుండా ఆకులు పెలుసుగా మారుతాయి. బోరాన్ లోపిస్తే ఆకులు పెలుసుగా మారుతాయి, చిగురు ఆకులు ముడుచుకుపోతాయి. కొంతమంది బోరాన్ లోపించినప్పుడు పైన ఆకులు ముడుచుకుపోతే మైట్స్ వల్ల, త్రిప్స్ వల్ల ముడత వస్తుంది మనకు. ఆ ముడత వచ్చిందని చెప్పేసి మైటిసైడ్స్ ఇవి తీసుకెళ్ళి స్ప్రే చేస్తారు. అంటే రసం పీల్చు పురుగుల వల్ల ముడత వచ్చిందన్నట్టు పోయి కొడతారు. కానీ చిగురు ఆకులు ముడత వచ్చినప్పుడు మనం ఒకటి గమనించుకోవాలి. అది తెగులు వల్ల వచ్చిందా లేకుంటే సూక్ష్మధాతువుల లోపం వల్ల వచ్చిందా అని గమనించుకోవాలి. తెగులు వల్ల ముడత వచ్చింది అంటే ఖచ్చితంగా ఆకుల కింది భాగాల్లో మనకు వెక్టార్స్ ఉంటాయి, వాహకాలు, సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చు పురుగులు ఉంటాయి. అవి ఉన్నాయి అంటే తప్పనిసరి తెగులు సోకింది, అవి ఆకులు ముడుచుకుపోయాయి అని చెప్పేసి మనము గమనించవచ్చు. అలా కాకుండా ఆకులు కేవలం ముడుచుకుపోయి పెలుసుగా ఉన్నాయి అంటే బోరాన్ లోపించిందని అర్థం.